ఇప్పుడు మీరు చూసిన సంఘటన డిసెంబర్ 23, 2025న ఉత్తరప్రదేశ్లోని బదాయూన్ జిల్లా మహిళా ఆసుపత్రి గేటు వద్ద జరిగింది. సవిత అనే ఒక గర్భిణీ స్త్రీ తీవ్ర ప్రసవ వేదంతో బాధపడుతుండగా 102 అంబులెన్స్కి ఎన్నిసార్లు కాల్ చేసినా రాలేదు. కుటుంబ సభ్యులు ఈ రిక్షాలో తీసుకొచ్చారు. కానీ ఆసుపత్రి గేటు వద్దకు వచ్చిన వారికి డాక్టర్ కానీ నర్స్ కానీ కనీసం ఒక స్ట్రక్చర్ కానీ ఏది అందుబాటులో లేదు. సిబ్బంది ఎవరు కనీసం సహాయం కూడా చేయలేదు. ఆమె అక్కడే ప్రసవించింది. కానీ కొద్దిసేపటికి బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఇది వైద్య నిర్లక్ష్యం కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? మన దేశంలో ప్రతి గర్భిణికి సురక్షిత ప్రసవం హక్కు కాదా? ఇలాంటి ఘటనలు ఆగిపోవాలంటే మనమే ప్రశ్నించాలి. ప్రభుత్వ సేవలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఇలాంటి నిర్లక్ష్యానికి జవాబుదారీ ఎవరు? కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. షేర్ చేసి ఈ వాయిస్ని 10 మందికి చేరేలా చేయండి. ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకూడదు. జై భారత్.